హాయ్ గైస్ ఎలా ఉన్నారు? హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోని చూశాక ఇంట్రడక్షన్ వీడియో కింద కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కనిపించాయి. ఆ క్వశ్చన్స్ గురించే ఈ వీడియో. క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భైరవ అశ్వత్థామని ఎలా కలుస్తాడు? భైరవ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫన్నీగా ఎందుకు చూపించారు? భైరవ బాంటీ హంటర్ అంటున్నారు. బాంటీ హంటర్ అంటే ఎవరు? బాంటీ హంటర్ చేసే పనేంటి? కల్కి సినిమా ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా. ఈ టైప్ మూవీలు తెలుగులో అసలు రాలేదు, కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఇది అర్థం అవుద్దా? వీడియో చూస్తున్న వాళ్ళకి నా నుంచి ఒక క్వశ్చన్. భైరవ క్యారెక్టర్ని ప్రభాస్ కాకుండా ఇంకెవరైనా చేయగలరా? చేయగలిగితే ఎవరు చేయగలరు? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. కంటెంట్ చూడండి, నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తా. వీడియోలోకి వెళ్తే నెంబర్ 1, కల్కి తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా? మన టాలీవుడ్లో వచ్చే సినిమాలు ఎక్కువ శాతం చాలా సింపుల్గా ఉంటాయి. అంటే 4 పాటలు, 4 ఫైట్లు, బేభత్సమైన ఫైట్లు, ఇలా చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ వీటిని చూడటానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు అండ్ అలవాటు పడ్డారు కూడా. కొంచెం కాంప్లెక్స్గా సినిమా తీస్తే ఆడియన్స్ సినిమాలు చూడటానికి రావడం లేదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారి ఫిలిం 1 నేను ఒక్కడనే. సినిమా బేసిక్గా చాలా బాగుంటుంది అండ్ సుకుమార్ గారు ఎన్నో రకాల డీటెయిలింగ్స్ పెట్టారు. అయితే ఆడియన్స్కి అర్థం కాలేదు. ఇది కేస్ 1. అయితే కేస్ 2 కూడా ఉంది. కేస్ 2 ఏంటంటే, సుజిత్ అండ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సాహో దారుణంగా ఫ్లాప్ అయింది. అంటే బాలీవుడ్లో హిట్ అయింది, మన టాలీవుడ్లోనే కొంచెం దెబ్బేసింది. సాహోలో స్టోరీ లేదా అంటే ఉంది. మరి ఎందుకు ఫెయిల్ అయింది? ఆడియన్స్కి సాహో అర్థం కాలేదు. ఈ 2 కేసెస్లో సుకుమార్ గారి 1 నేను ఒక్కడనే అయినా, సుజిత్ తీసిన సాహో అయినా, ఈ 2 సినిమాలు ఫెయిల్ అవడానికి ఒక్కటే రీజన్, స్టోరీ అర్థం కాకపోవడం అండ్ స్టోరీలో కాంప్లెక్సిటీ ఉండడం. అయితే ఇప్పుడు మన నాగ్ అశ్విన్ కల్కి లాంటి సైఫై మూవీతో హిట్ కొట్టగంట. కంపేర్ చేయట్లేదు కానీ 1 నేను ఒక్కడనే అండ్ సాహో ఈ 2 సినిమాల కంటే ఇంకా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కల్కి. ఎందుకంటే పాస్ట్ అంటారు, ఫ్యూచర్ అంటారు, రోబోట్స్ అంటారు, బుజ్జి అంటారు. డెఫినెట్గా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే అర్థం కాదు. అయితే మనందరికీ ఉన్న హోప్ ఏంటంటే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్టోరీని చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పగలడు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహానటి. మెయిన్గా కల్కి సినిమాకి ఎలాంటి డేంజరు లేదు. ఎందుకంటే కల్కి ఒక తెలుగు సినిమా అయినా తెలుగుకి మాత్రమే పరిమితం కాదు. మ్యాక్సిమం వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. సో తెలుగు వాళ్ళు చూస్తారా లేదా అనేది అసలు సమస్యే కాదు. చాలా ఈజీగా కలెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్కసారి దేశానికి, ప్రపంచానికి నచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళకి నచ్చకపోవడం అనేది ఉండదు. ఆటోమేటిక్గా నచ్చిందంటారు. నెంబర్ 2, భైరవ క్యారెక్టర్ని ఎందుకు అంత ఫన్నీగా డిజైన్ చేశారు? భైరవ క్యారెక్టర్ని ఫన్నీగా ఎందుకు డిజైన్ చేశారు అనే దాని వెనుక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఎందుకంటే నార్మల్గా మనం చూసే సైఫై మూవీస్ చాలా సీరియస్ టోన్లో ఉంటాయి. మూవీస్ సీరియస్ టోన్లో ఉంటే చూసే ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకైతే ఇంకా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ మూవీస్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి మూవీస్లో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ మూవీస్లో ఎమోషనల్ టచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అయినా అక్కడక్కడ ప్యూర్ కామెడీని పెట్టేవాళ్ళు. అప్పుడు ఆడియన్స్ మూవీ కాన్సెప్ట్కి కనెక్ట్ అవుతారు, సినిమాని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ రీసెంట్ టైమ్స్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీని అబ్జర్వ్ చేస్తే అది కూడా ఒక సైంటిఫిక్ ఫిల్మే. అయితే ఈ సిరీస్కి పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉండడానికి రీజన్ మాత్రం క్యారెక్టరైజేషన్సే కారణం. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్లార్డ్ కానీ రాకెట్ కానీ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్స్ని ఆడియన్స్ ఇష్టపడతారు. అందుకే నాగ్ అశ్విన్ భైరవ క్యారెక్టర్ని ఫన్నీగా డిజైన్ చేసి ఉండొచ్చు. టోనీ స్టార్క్కి అండ్ భైరవకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, వెపన్స్ గురించి తెలుసు. ఇద్దరు ఫన్నీగా ఉంటారు కానీ చాలా తెలుగుగలవాళ్ళు. నెంబర్ 3, భైరవ ఒక బాంటీ హంటరా? బుజ్జి అండ్ భైరవ కాన్వర్జేషన్ని గమనిస్తే బుజ్జి భైరవతో ఎలా అంటుంది, ఛాన్సెస్ ఆఫ్ బాంటీ 0.18 అని. దీని అర్థం భైరవ ఒక బాంటీ హంటర్ అయ్యే అవకాశం ఉంది. బాంటీ హంటర్ అంటే ఎవరు? వీళ్ళు చేసే పనేంటి? బాంటీ హంటర్ అంటే డబ్బులు తీసుకుని ఎవరిని పట్టుకోమంటే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళనే బాంటీ హంటర్స్ అంటారు. అయితే బాంటీ హంటర్స్కి మంచి చెడులతో సంబంధం లేదు. వీళ్ళు చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి, వెల్ ట్రైన్, చాలా స్ట్రాంగ్. దానితో పాటు భైరవకి టెక్నాలజీ గురించి బాగా తెలుసు. అందుకే బుజ్జి బాడీని భైరవ తయారు చేయగలుగుతాడు. నెంబర్ 4, భైరవ అశ్వత్థామని ఎలా కలుస్తాడు? భైరవ ఒక బాంటీ హంటర్. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అశ్వత్థామ ఇంట్రడక్షన్ వీడియోలో అశ్వత్థామ ఉన్న టెంపుల్ పైన అటాక్ జరిగినట్టు కొన్ని ఆనవాళ్లు కనిపిస్తాయి. నెక్స్ట్ షాట్లో అంతిమ యుద్ధానికి సమయం వచ్చిందంటూ అశ్వత్థామ బయలుదేరతాడు. అశ్వత్థామ పైన అటాక్ జరిగిందంటే ఎవరో అశ్వత్థామని పట్టుకోవాలనుకుంటున్నారు.
అని అర్థమవుతుంది. అయితే అశ్వత్థామని ఎవరు పట్టుకోవాలనుకుంటున్నారు, ఇది మనకి ఖచ్చితంగా తెలియదు. అయితే భైరవ ఒక బాంటీ హంటర్ కాబట్టి అశ్వత్థామని పట్టుకోమని భైరవకి మిషన్ ఇచ్చారనుకుంటా. మేబీ అప్పుడే ఫస్ట్ టైం భైరవ అండ్ అశ్వత్థామ కలుస్తారు. ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ షార్ట్స్ అయితే అద్దరిపోతాయి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.